హాయ్ మై డియర్ స్వీట్ ఫ్యామిలీ, ఈరోజు మరొక మంచి ఇంట్రెస్టింగ్ అండ్ వాల్యుబుల్ కంటెంట్తో మీ ముందుకు వచ్చేసాను. కంటెంట్ నేమ్ వచ్చి దేవుడు ఎందుకు కనపడడు, దేవుడిని ఎప్పుడు చూస్తాము, దేవుడిని ఎలా చేరుకుంటాము. ఇదే మన ఈరోజుటి కంటెంట్. అయితే ఈ 3 ప్రశ్నలు చాలా కాలంగా నన్ను వేధిస్తూ ఉన్నాయి. ఇన్ని రోజులకు ఆ అమ్మ సరస్వతీమాత యొక్క అనుగ్రహం చేత, ఆ అమ్మ యొక్క కృపా కటాక్షముల చేత, ఆ అమ్మ యొక్క చల్లని దీవెనలతో నా ప్రశ్నలకు ఒక సమాధానం దొరికింది. ఆ సమాధానాన్ని మీతో షేర్ చేసుకుంటాను. చూడండి, జనరల్గా పాలు ఉన్నాయి. పాలల్లో నుంచి డైరెక్ట్గా మనం నెయ్యి తీయగలుగుతామా? తీయలేం. ఏం చేయాలి? పాలును కొద్దిగా పెరుగు తోడు పెట్టి, తర్వాత కాంచి మరిగించి, చల్లారిన తర్వాత వెన్న తీసి, ఆ వెన్నను మళ్ళీ కరిగిస్తే అప్పుడు నెయ్యి వస్తుంది. ఇక్కడ అదే ఎగ్జాంపుల్ తోటి చూద్దాం భగవంతుడిని ఎందుకు కనపడంటే. చూడండి, భగవంతుడు కనపడాలంటే ఏం చేయాలి అంటే, చూడండి, ఇక్కడ పాలు అనే మనసును ఆధ్యాత్మికత అనే మంటలో మరిగించి, మంచితనము అనే తోడు పెట్టి, గురువు అనే కవ్వంతో చిలికితే బ్రహ్మజ్ఞానము అనే వెన్న వస్తుంది. ఇక్కడ బ్రహ్మజ్ఞానం అంటే మళ్ళీ మీకు అందరికీ తెలుసు, వేమన పద్యాల్లో చెప్పాము మనం గత వీడియోలో. ఏంటి? సృష్టి యొక్క ధర్మము, సృష్టి యొక్క నియమము, సృష్టిలో మన యొక్క అంతిమ లక్ష్యాన్ని తెలుసుకోవడమే బ్రహ్మజ్ఞానం. సో ఎప్పుడైతే గురువు యొక్క సహకారంతో మనము బ్రహ్మజ్ఞానాన్ని పొందుతామో అప్పుడు మనకు బ్రహ్మజ్ఞానం అంటే వెన్న, పాలల్లో నుంచి వెన్న వస్తుందో అప్పుడు సాధన అంటే మనం చేసేటటువంటి సాధన అనే వేడితో కరిగిస్తే అప్పుడు మనకు మోక్షం అనే నెయ్యి బయటకు వస్తుంది. మరి ఇక్కడ మోక్షం అంటే ఏంటి? భగవంతుణ్ణి చూడగలిగే శక్తి, భగవంతుడిలో చేరడానికి గల అర్హతను మోక్షము అంటారు. సో ఇక్కడ మోక్షం అనే నెయ్యి వస్తుంది. అయితే ఇలా మనకు మోక్షం వచ్చినంత మాత్రాన భగవంతుడిని చేరిపోతామా అంటే చేరలేం. అప్పుడు కూడా భగవంతుడిలో ఐక్యం అవ్వాలి అంటే ఖచ్చితంగా భగవంతుడి యొక్క అనుగ్రహము, కృపా కటాక్షములు ఉండాలి. మరి ఆ అనుగ్రహము, కృపా కటాక్షములు ఎలా వస్తాయి అంటే, ఎప్పుడైతే గురువు యొక్క సహాయంతో బ్రహ్మజ్ఞానాన్ని పొంది మోక్షం పొందుతామో అంటే భగవంతుడిలో చేరడానికి లేదా భగవంతుని చూడడానికి అర్హత సాధిస్తామో అప్పుడు మన యొక్క భవబాంధవ్యాలకు విముక్తి చెప్తాము. అంటే మనలో ఉన్నటువంటి భవబాంధవ్యాల పట్ల విముక్తి పొందుతాము. భవబాంధవ్యాల పట్ల విముక్తి పొందడం అంటే మన యొక్క బంధువులు, భార్య, బిడ్డలు, మనం సంపాదించిన ఆస్తులు, పాస్తులు, వీటన్నిటిపైన విరక్తి చెంది వాటి నుండి మనము విముక్తి పడాలి. ఎప్పుడైతే వాటి నుండి విముక్తి చెందుతామో అప్పుడు మనకు భగవంతుడి యొక్క అనుగ్రహము, కృపాకటాక్షములు లభించి భగవంతుడిలో చేరడానికి ముక్తి లభిస్తుంది. చూసారా? ముక్తి అంటే ఏంటి, మోక్షం అంటే ఏంటో మీకు తేడా తెలిసింది కదా. మోక్షం అంటే భగవంతుడిని చూడడానికి లేదా భగవంతుడిలో కలవడానికి అర్హత అనేది మోక్షము. భవబాంధవ్యాలను వదిలివేసి అంటే విముక్తి చెందితే అప్పుడు భగవంతుడి యొక్క ముక్తి లభిస్తుంది. అంటే భగవంతుడిలో ఐక్యం అవుతాం. ఇక్కడ భవబాంధవ్యాలకు విముక్తి చెందితే దేవుళ్ళలో ముక్తి లభిస్తుంది. అదనమాట. సో మనము భగవంతుడిలో ఐక్యం అవ్వాలి అంటే ఖచ్చితంగా మన భవబాంధవ్యాలను పట్ల విముక్తి చూపాలి. అప్పుడే మనకు భగవంతుడిలో ముక్తి లభిస్తుంది. అదే మన ఈ మానవ జన్మకు సార్థకత, మన మానవ జన్మ యొక్క అంతిమ లక్ష్యం.
మన ఆత్మ మన శరీరాన్ని వాడుకోవడానికి కారణం ఆ ఆత్మ యొక్క అంతిమ లక్ష్యం ఏంది? భగవంతుడిలో చేరిపోవాలి. భగవంతుడిలో చేరిపోవాలంటే మరు జన్మ అంటూ లేకుండా ఈ ఈ కష్టాలు, ఈ బాధలు, ఈ నష్టాలు, దుఃఖాలు ఇవేవి లేకుండా ప్రశాంతంగా భగవంతుడిలో ఐక్యమైపోతాం. ఇదే ముక్తి. ఓకేనా? ఇదండి ఈరోజు నేను చెప్పాలనుకున్న టాపిక్. నా వీడియో నచ్చితే ఖచ్చితంగా తప్పకుండా ఒక లైక్ మాత్రం ఇవ్వండి. థ్యాంక్ యూ.